నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి పర్యాటక క్యారవన్ లు ప్రారంభించారు. టూరిజం రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక హోదా కల్పించింది. పర్యాటక అభివృద్ధి సంస్థ 10,039 కోట్ల పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకోనుంది. విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణానికి ఒప్పందం జరగనుంది. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి సీఎం అందరి హితము విజనరీ, ఆనెస్ట్, సద్గుణ సంపన్నమైన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ అద్భుతమైన ప్రగతి, దివ్యమైన ఆనందమైన ఈ అనుభూతికి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి దార్శనిక మరియు ప్రచండమైన పురుషార్థములే కారణం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి మరియు సంపూర్ణమైన అందరికి ఆనందానికి యోగాలకి భగవంతుడు పంపించిన అమూల్యమైన వరదానం. तो 2-3-4 जगह I visited so many places, Horsley to अराकू और विशाखापट्टनम आते आते हम होकर के आए राजमंड्री, और नाउ वी विल पिचू लंका, नाउ वी विल गो सूर्यलंका. तो लेकिन ये 4 जगह पर तो हम बड़ा करेंगे, लेकिन आपके जितने भी टूरिज्म के बंगला हैं उनको दुल्हन की तरह सजाने का काम हम और पूज्य आचार्य बालकृष्ण जी मिलकर कर देंगे. एकदम सुंदर लोग वहां आकर के फील करेंगे कि दोबारा बार बार यहीं आना चाहिए. आंध्र प्रदेश जैसा पूरी दुनिया में कोई दूसरा जगह नहीं है. मैं पहले बहुत बार आया हूं, लेकिन इस बार एक स्पेशल दृष्टि लेकर के आया था कि कैसा है आंध्रा. तो ब्यूटीफुल फॉरेस्ट, ब्यूटीफुल लैंड, ब्यूटीफुल रिवर्स, ब्यूटीफुल बीचेस, एवरीथिंग. हमारे मुख्यमंत्री जी की उपस्थिति उसको इतना दिव्य बना देती है. आंध्रा जैसा कोई नहीं पूरी दुनिया में. दिंडी में भी हम एक जगह कुछ बड़ा करने की सोच रहे हैं. वहां बना रखा था हाउस बोट, वेडिंग बोट या वेडिंग क्रूज एक क्रिएट कर देंगे, और उसमें सब लोग, उसके परिवार के लोग, उसके रिश्तेदार, थोड़ा बड़ा सा, और उसके अंदर देखो हम और चंद्रबाबू नायडू जो उधर अनंत का शादी में गए थे, अंबानी का, उससे भी बढ़िया शादी आंध्रा में सबकी करवा देंगे. तो वो क्रेज यहां पर क्रिएट कर देंगे. और मैं आपको एक गारंटी देता हूं, आने वाले समय में वेडिंग डेस्टिनेशन पूरे वर्ल्ड का सबसे बड़ा आंध्र प्रदेश होगा. लोगों में एक और इसका फ्री मार्केटिंग मैं करूंगा. యోగా డే నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్న బాబా రామ్దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. పర్యాటక శాఖకు సలహాదారునిగా ఉండాలని బాబా రామ్దేవ్ ను కోరారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. ఆగస్టు 15లోగా అన్ని సేవలను ఆన్లైన్ లో అందిస్తామని తెలిపారు. భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదే అని ఎప్పుడో చెప్పారు. టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కావాలని అన్నారు. మన రాష్ట్రానికి అద్భుతమైన సముద్ర తీరం ఉంది. అనేక చోట్ల అందమైన అటవీ ప్రాంతం ఉంది. పాపికొండలు, కోనసీమ, హార్సిలీ హిల్స్ ని మరింత అభివృద్ధి చేయాలి. మదనపల్లె దేశంలోనే గొప్ప వెల్నెస్ సెంటర్ గా మారాలని కోరుకుంటున్నా. రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బాబా రామ్దేవ్ ను కోరుతున్నా. యోగా, మెడిటేషన్ గేమ్ చేంజర్ కానున్నాయని పేర్కొన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన ప్రభుత్వం మాదే అని వివరించారు. Goal is wealthy, healthy, happy Andhra Pradesh. That is the goal I have kept. I can create wealth through my economic policies, but Babaji is going to give happiness and health for everybody. That's why I am requesting him now. I want to take his services. Is a very, very effective marketing manager of a product. If we decide, this is where I am asking him only one thing. Just now, after hearing him, after seeing him for 3 decades, because both of us are working for a common cause. Through politician, I am a politician. Through public policies, I want to serve the state. Being a spiritual leader,
he wanted to serve the community in a big way. This is a rare combination for both of us for the last 3 decades. Now I request only one thing. I want to take his advice and guidance for promoting tourism and wellness of Andhra Pradesh in a big way. That's why, with all your cooperation, I am also asking Babaji, Baba Ramdev ji, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. If you accept, we will be very happy. Then automatically tourism will happen in Andhra Pradesh in a big way. All events I can create. So many celebrities are there. True celebrity is Baba Ramdev Guruji. I am very happy. So this is the occasion I want to tell you. Everything we wanted to promote in a big way. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కారుని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. AP40 DH2349 కారు ఫిట్నెస్ ను MVI గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉంచారు. జగన్ రెండపాల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, PA నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనిని నిందితులుగా చేర్చారు. కృష్ణా జిల్లాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం పేలింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. ఎర్రంగుట్ల మండలం పొట్లదుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీకి ఛార్జింగ్ అవుతూ ఉండగా పేలుడు చోటు చేసుకుంది. దీంతో పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాల్ని వెంకట లక్ష్మమ్మగా గుర్తించారు. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం చేశారు. పూరి నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రస్తుతం పూరిలో జగన్నాథుని పోహండి ప్రారంభమైంది. అంతకు ముందు సుదర్శన, బలభద్ర, సుభద్రల వేడుక జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధుడిపై ఓ మహిళ కండక్టర్ దాడి చేసింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తొట్లవల్లూరులో అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్దిపోయిన మల్లికార్జునరావు ఉయ్యూరు వెళ్లడానికి బస్ ఎక్కి మహిళా కండక్టర్ టికెట్ కొట్టడంతో 200 రూపాయల నోటిచ్చాడు. పెద్ద నోటిస్తే ఎలా అని కండక్టర్ అనటంతో వారి మధ్య గొడవ పెరిగి పెద్దగా మారింది. దీంతో మహిళా కండక్టర్ కనకదుర్గ కాలనీ వద్ద వృద్ధుని బస్సులోంచి దించి దుర్భాషలాడతావా అంటూ దాడికి పాల్పడింది. ఆ సంఘటనను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని, హామీల గురించి అడిగితే తాట తీస్తామని అంటున్నారని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, బంగ గీత, దవలూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది అయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేశారని అడుగుదాం. తక్కు టమారా విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు. తాట తీస్తాం, తోకలు కట్ చేస్తామని అంటున్నారు. అక్రమ కేసులు పెట్టి చట్టాన్ని చేతిలో తీసుకుంటే వైసీపీ పని అయిపోతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యమని గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రభుత్వం ఆడిన డ్రామాలు ప్రజలు గమనించారు. సింగయ్య ప్రమాదంపై ఒక ఎస్పీ 2 సార్లు మాట్లాడటం రాజకీయాల్లో ఎప్పుడైనా చూసామా అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందని కనిపించట్లేదు. కానీ ఆ నాయకుల అసనం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరు వెళ్ళడానికి మీ తన నానికి మందమా అంటున్నారు. అడిగితే తాట తీస్తామంటున్నారు.
అడిగితే లేనిపోని మనం మాట్లాడతారు. ఇది మా బాధ్యత. మీరు ఎన్నెన్నప్పటికీ కూడా మేము మెడలు వంచి మీతో ఈ కార్యక్రమాలు మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాము. ఒకవేళ మీరు వచ్చి మీ నానికి మందమై మీకున్న కక్కుటమైన విద్యతో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం కూటమి ప్రభుత్వంలో మైనార్టీలు ఓబీసీలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతమోహన్ ఆరోపించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూ సేకరణకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. పేదలకు విద్య అందకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుందని చెప్పారు. 35,000 ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని 10,000కు తగ్గించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో నూతన విద్యా విధానం తీసుకుని రావడం జరిగిందని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు వలన ఏపీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చింతామోహన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాలలపైన కుట్ర బన్నుతా ఉంది. 35,000 ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను గత సంవత్సరంలో 5,000 పాఠశాలలు తగ్గించారు. ఈ సంవత్సరం మరొక 5,000 పాఠశాలలు తగ్గించాలనుకుంటున్నారు. రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలను 10,000 లోపుకు తీసుకురావాలన్న కుట్రతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళుతూ ఉంది. ఎందుకు వెళుతూ ఉంది? వీళ్ళకి ఇష్టం లేదు పేద బిడ్డలు చదువుకోవడం. గుంటూరు నుంచి ఏం చేశాడు ఆయన? ఒక ఓబీసీ మహిళను ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో చెట్టుకు కట్టేసి కొట్టారు. చిన్న అప్పు కట్టలేదని. ఇది ఓబీసీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ ఒట్టి మాటలు చెప్పుకుంటున్నాడు యనమల రామకృష్ణుడు, లేకపోతే ఇంకొక ఆయన రామ్మోహన్ మంత్రులు చేసినంత మాత్రాన ఓబీసీలకు పెద్దపీట వేసినట్టు కాదు. ఇది కుప్పంలో నిరుపేద ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు దుర్మార్గంగా. పోలవరం అయిపోయింది, ఇప్పుడు ఏదో బనకచెర్లని తీసుకొచ్చారు అనుకుంటున్నారు. ఆ సెక్రటేరియట్లో గుసగుసలు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1,00,000 కోట్లతో వస్తూ ఉందంట బనకచెర్ల. నేను అడిగాను ఒక ఇంజనీర్ని, ఎందుకు అయ్యానంటే అయ్యా మేము లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తాము అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తీసుకొస్తారు అని అంటే 10% వస్తుందంట. ఆయన కాంట్రాక్టర్ కూర్చోన్నాడు, ఆయన తెలుసు పాపం. 10 ఏదో మార్చి 10% ముందే ఇస్తారంట. ఆ 10% తీసుకుంటారంట పాలిటీషియన్. అందుకని కొత్తగా ఒక మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తారంట ఆ బనకచెర్ల. దాని కొరకుగా వాళ్ళు తయారు చేస్తున్నారు రాత్రింబవళ్ళు కష్టపడి. నేను చెప్తున్నాను, వాళ్ళు తెలంగాణలో అడ్డం పడుతున్నారు. నువ్వు నీళ్ళు తీసుకురావాలంటున్నావు, బనకచెర్ల పేరు పెట్టి నువ్వు డబ్బులు చేసుకుంటారంటే కూటమి ప్రభుత్వాన్ని మేము ఒప్పుకోం. లాభం లేదు. నువ్వు జీరో కరప్షన్ అంటున్నావు. ఎక్కడయా జీరో కరప్షనో? సొంత కుప్పానికి వెళ్ళాను మొన్న. కుప్పానికి వెళితే తాలూకా ఆఫీసులో డబ్బులు లేదే పని చేయటం లేదు. గుంటూరు నగర ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో నగరవాసులకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు గుంటూరు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 22వ డివిజన్లో 1,34,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా పరిసరాల పరిశుభ్రతకి బాటలు వేస్తున్నామని చెప్పారు. గౌరవనీయులు గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో వెస్ట్ డివిజన్లో 20వ డివిజను 22వ డివిజన్లో ఈరోజు సుమారు 1,34,00,000తో శంకుస్థాపన కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఎక్కడైతే పేద బడుగు బలైన వర్గాల కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి
ఒక డ్రైన్ల విషయం కానివ్వండి, కామన్ పీపుల్కి టాయిలెట్ల విషయంలో కానివ్వండి, నగర శివారు ప్రాంతమైన కొబ్బరితోట ఏరియాలో రాకపోకల గురించి కానివ్వండి, ఇక్కడ కొన్ని వాటర్ ట్యాంక్ దగ్గర అసంఘ కార్యక్రమాలు గంజాయి బ్యాచ్ వాళ్ళు సాయంత్రం పూట దాన్ని ఆక్యుపై చేసి చేస్తారని కంప్లైంట్ రావడంతో ఎమ్మటే ప్రపోజల్ పెట్టి ఒక డే అండ్ నైట్ వాచ్మ్యాన్తో పాటు మినిమం 11 feet కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యం గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో జరిగే వర్క్ మీరందరూ కూడా బాధ్యులే. మీరు కూడా చూసి ఎప్పుడైనా ఎవరైనా అడగొచ్చు దాన్ని క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా అని కూడా మీరు ప్రశ్నించవచ్చు. మీకు ఎక్కడైనా కనుక లోటుపాట్లు కనుక అనిపిస్తే ఇమీడియట్గా ఎమ్మెల్యే గారికి కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని కంప్లైంట్ చేయండి. తప్పకుండా దాన్ని ఇమీడియట్గా సరిదిద్దుతాం. అట్లాగే మేడం చెప్పినట్టు శానిటేషన్ విషయంలో కూడా ప్రత్యేక ఒక వింగ్ని పెట్టి ఎవ్రీడే మానిటర్ చేస్తూ తప్పకుండా అతి తొందరలోనే ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ఈ చెత్తని ఈ యొక్క మురికివాడల్ని శుభ్రం చేసే కార్యక్రమంలో గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గుంటూరు యొక్క ఏవైతే నగరపాలక సంస్థకు చెందిన 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ శ్రద్ధలో భాగంగా ఒక బడ్జెట్ విషయంలో కానివ్వండి, దేనిల విషయంలో కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 500 కోట్ల పైచలకు బడ్జెట్. ఇది ఇమీడియట్గా కాంట్రాక్టులందరూ కూడా మీరు నాణ్యమైన వర్క్ చేయాలి. మీరు ఏదో ఇంతకు ముందులాగా ఏదో పిచ్చి వర్కులు చేసి పిచ్చి బిల్లులు పెట్టుకుంటారంటే మాత్రం ఇక్కడ కుదరదు. ఇక్కడ ప్రతి సామాన్యుడు మిమ్మల్ని గమనిస్తుంటాడు. దయచేసి మిమ్మల్ని ఒక వార్నింగ్ అనండు, మీరు ఒక శ్రద్ధగా ఒక భక్తిగా మన యొక్క ప్రాంతాన్ని మనం డెవలప్ చేసే విధంగా మీరు దీన్ని అభివృద్ధి చేస్తారని ఇక్కడ సహకరించిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రజా సమస్యని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని చెప్పారు. స్థానిక 22వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకి గుంటూరు నగర మేయర్ కోవలముడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెరుగైన పారిశుద్ధ్యం సాధించేలాగా ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈరోజు శ్రీనివాసరావుపేటలోని మనకి వాటర్ ట్యాంకులు కాంపౌండ్ వాళ్ళు మరియు అదేవిధంగా టాయిలెట్స్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇక్కడ స్థానికంగా వాటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది 17 లక్షల రూపాయల అమౌంట్తో. అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 22వ డివిజన్లో 39 లక్షల రూపాయల వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొబ్బరి తోట ఏరియాలో మరి ఎప్పటి నుంచో ఎక్స్టెన్షన్ అయిపోయిన పరిస్థితులు, అక్కడ రోడ్డు డ్రైన్స్ లేని పరిస్థితి, చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకొని అది కూడా ₹1,00,00,000 పైన వర్క్ని దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు ₹1,39,00,000 వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పటి నుంచో డౌన్లో ఉండడం వల్ల కాస్త వర్షానికి మునిగిపోతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. డ్రైన్స్ కూడా ఇంకా మరిన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో టెండర్స్ వచ్చి ఇంకా వర్క్ నిమిత్తం రాని వాళ్ళందరినీ కూడా రీసెంట్గా అందరి టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వేసుకునే లాగా కమిషనర్ గారు మేయర్ గారు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ చాలా ఫాస్ట్గా ఇక్కడున్న వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ సౌకర్యార్థం ఈ రోడ్స్ని డ్రైన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇక శానిటేషన్ కూడా ఇక్కడ చాలా పూర్గా ఉందనే చెప్పుకోవచ్చు. 21, 22, 25 ఇలా కొన్ని డివిజన్స్లో శానిటేషన్ కొంచెం మెరుగవ్వాల్సిన పరిస్థితి ఉంది. నిత్యం కూడా దాని మీద కూడా సమీక్ష సమావేశాలు పెట్టి దాన్ని స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేశాము. కొత్తగా డస్ట్బిన్లు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి రాగానే ఇక్కడ కూడా డస్ట్బిన్లు ఏర్పాటు చేసి ఫాస్ట్గా ఈ శానిటేషన్ సమస్యను కూడా వాళ్ళకి తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మొత్తం నియోజకవర్గ స్థాయిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో శివారు ప్రాంతాలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తున్నారు. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కారం అయ్యేలాగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానిక 20వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో సుమారు ₹1,00,00,000 చేపట్టిన సీసీ రోడ్ డ్రైన్లను ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు.
ప్రధానంగా ఈ ప్రాంతం డంపింగ్ యార్డు పరిధిలో ఉండటం వలన తలెత్తే సమస్యల్ని సకాలంలో పరిష్కరిస్తామని స్థానికులకు భరోసానిచ్చారు. అలాగనే పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో 20 డివిజన్ టీడీపీ అధ్యక్షులు తన్నీరు కృష్ణ, షేక్ రబ్బానీ, మహమ్మద్ రఫీ, టెంట్ హౌస్ బాబు, ఉల్లి గోపాల్, నీలం ప్రసాద్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయాలని మంచి ఆలోచనతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా తెలిపారు. గుంటూరు నగరంలోని పొత్తూరు వారితోట 3వ లైన్లో గల గవర్నమెంట్ ఉర్దూ అంగన్వాడీ స్కూల్లో ఇండక్షన్ స్టవ్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కార్పొరేటర్ అశోక్, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందించడానికి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలియజేశారు. ఇంకా తూర్పు నియోజకవర్గంలో 9 అంగన్వాడీ కేంద్రాలు కావాల్సి ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే కాలంలో మరింత పటిష్టంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేసే విధంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఏర్పడినటువంటి సంవత్సర కాలంలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు, ముఖ్యంగా చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుండి బాలింతల దగ్గర నుండి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎవ్వరూ ఆలోచించినటువంటి విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పేదల్లో ఉన్నటువంటి ఏదైతే బాలింతలకు అవసరమైనటువంటి పౌష్టికాహారం దగ్గర నుండి పిల్లలకు అందించేటువంటి పౌష్టికాహారం కానీ, అలాగే వారి చదువులకి వ్యాక్సినేషన్కి అవసరమైనటువంటి కేంద్రాలుగా ఉన్నటువంటి అంగన్వాడీలను మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఈరోజు కొత్తగా ఎల్పిజి గ్యాస్ వాడకాన్ని తగ్గించి ఇండక్షన్ స్టవ్స్ ద్వారా అక్కడ వంట చేసుకునేటువంటి విధంగా, ఎందుకంటే ప్రతి ఒక్క అంగన్వాడీ కూడా కేంద్రంలో 60 నుంచి 50 మంది పిల్లలు ఉంటా ఉన్నారు. అక్కడ మధ్యాహ్నం భోజనం వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారం అందించడం అనేది నిత్యం జరిగేటువంటి ప్రక్రియ. అటువంటి చోట ఈ ఎల్పిజి వాడకాన్ని తగ్గించి ఇండక్షన్ స్టవ్ ద్వారా వంట చేసుకునేటువంటి ఏర్పాటు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించి ప్రతి ఒక్క సెంటర్ కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి 167 తూర్పు నియోజకవర్గంలో 167 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలు కేవలం నామమాత్రం కాకుండా ప్రతి ఒక్క పేటలో కూడా, ప్రతి ఒక్క డివిజన్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క బాలింతలు కూడా అవసరమైనటువంటి పౌష్టికాహారాలు అందించడం, పిల్లలకు అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, దాని తర్వాత వాళ్ళ ఆరోగ్య విషయాల మీద కూడా పూర్తిగా డేటా మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి సిడిపిఓ గారికి కోరడం జరుగుతుంది. పకడ్బందీగా రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి అంగన్వాడీలు మరింత పటిష్టంగా పనిచేసేటువంటి విధంగా ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క అంగన్వాడీని కూడా బలోపేతం చేసి ముందుకు సాగుతాం. తప్పకుండా అవసరమైనటువంటి కొన్ని ఏరియాల్లో, ఇప్పటికి అంగన్వాడీ లేనటువంటి ఏరియాల్లో ఒక 9 ఏరియాల్లో ఇప్పుడు ప్రభుత్వానికి రాయడం జరిగింది. తప్పకుండా కొత్తగా అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఇండక్షన్ స్టవ్ని కూడా పంపిణీ చేయటం జరిగింది. ఎందుకంటే ఖర్చు తగ్గించడానికి మరియు ఆ ఖర్చుతో పిల్లలకి ఏదైనా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇండక్షన్ స్టవ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ ఇవ్వటం కూడా ఒక చరిత్రగా ఇక్కడ ఉన్న మహిళలందరూ ఎంతగానో గర్విస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఆ ఏజ్కి ఏమేమి కావాలో అది కూడా అందిస్తున్నారు. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి మళ్ళీ 6 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఏవి కావాలి అనే ఒక ప్లాన్ వేసుకొని, ఒక మెనూ వేసుకొని అది కూడా అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే వరకు కూడా పౌష్టికాహారాలు అందించాలి అని తల్లికి సంరక్షణ, పిల్లలకి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇటు లాక్టేటింగ్ మదర్ని కూడా పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. మరియు ప్రతి ఒక్కరి కూడా బాలింతలకు కూడా ఇలాంటి ఎన్నో న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారు. రాకపోతే ఇంటికి కూడా వెళ్ళి పంపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.